ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన పొలంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. గోధుమలు, వరి వంటి పంటలు సాగు చేసేవాడు మరియు పంటల కోసం వర్షంపై ఆధారపడేవాడు. పేదవాడైన రాము చాలా నిజాయితీగా, దయగల మనసుతో ఉండేవాడు. పొలంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. గోధుమలు, వరి వంటి పంటలు సాగు చేసేవాడు మరియు పంటల కోసం వర్షంపై ఆధారపడేవాడు. పేదవాడైన రాము చాలా నిజాయితీగా, దయగల మనసుతో ఉండేవాడు. ఒక సంవత్సరం వర్షాలు సమయానికి పడలేదు. గ్రామంలోని చాలామంది రైతులు నిరాశకు లోనయ్యారు. కొందరు పొలాలను వదిలేశారు కూడా. కాని రామయ్య మాత్రం ఆశను వదలలేదు. రైతు ఓడిపోతే భూమే ఏడుస్తుంది అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. బావిలోని కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా ఉపయోగిస్తూ పంటను కాపాడుకునే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం మాత్రమే. కాని ఆ పొలంపై అతనికి ఎంతో ప్రేమ. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే లేచి, తన ఎద్దులతో పొలానికి వెళ్ళేవాడు. మట్టిని తాకుతూ, నీవే మా జీవితం అని అనుకునేవాడు. ఒక సంవత్సరం వర్షాలు సమయానికి పడలేదు. గ్రామంలోని చాలామంది రైతులు నిరాశకు లోనయ్యారు. కొందరు పొలాలను వదిలేశారు కూడా. కాని రామయ్య మాత్రం ఆశను వదలలేదు. రైతు ఓడిపోతే భూమే ఏడుస్తుంది అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. బావిలోని కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా ఉపయోగిస్తూ పంటను కాపాడుకునే ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన పొలంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. గోధుమలు, వరి వంటి పంటలు సాగు చేసేవాడు మరియు పంటల కోసం వర్షంపై ఆధారపడేవాడు. పేదవాడైన రాము చాలా నిజాయితీగా, దయగల మనసుతో ఉండేవాడు. ఒక సంవత్సరం వర్షాలు సమయానికి పడలేదు. గ్రామంలోని చాలామంది రైతులు నిరాశకు లోనయ్యారు. కొందరు పొలాలను వదిలే